ప్రభువునందు ప్రియమైన సహోదరీ సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనం మన జీవితాల్లో, మన ఇళ్లల్లో, మన చేతుల్లో, చివరికి మన మనస్సుల్లో కూడా స్థిరపడిపోయిన ఒక వస్తువు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి మొబైల్ ఫోన్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన, అలాగే కొంచెం భయంకరమైన ప్రశ్న ఒకటుంది. అసలు సెల్ ఫోన్ మన చేతిలో ఉందా, లేక మనమే దానికి బానిసలమయ్యామా? పదండి, ఈ విషయాన్ని దేవుని వాక్యం వెలుగులో కొంచెం లోతుగా చూద్దాం. నిజంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్ వాడటం అనేది ఏ మాత్రం తప్పు కాదు. అదొక అద్భుతమైన టెక్నాలజీ, మనకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, అది మనల్ని శాసిస్తోందా? దేవుని కంటే ఆ చిన్న స్క్రీన్కి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తూ తెలియకుండానే ఫోన్కు బానిసలమైపోయి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామా? ఇది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం. ఒకసారి మన డైలీ రొటీన్ గమనించండి. ఉదయం నిద్ర లేవగానే దేవునికి కృతజ్ఞతతో చిన్న ప్రార్థన చెయ్యాల్సింది పోయి వెంటనే మన చేతులు ఫోన్ కోసం వెతుకుతున్నాయి, అవునా? అక్కడ నుండి మొదలైతే ఆ అంతులేని రీల్స్, పనికిరాని వీడియోలు, మొబైల్ గేమ్స్, చాటింగ్, ఇలా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూనే రాత్రి పడుకుంటున్నారు. దేవునితో గడపాల్సిన సమయాన్ని మొత్తం ఈ ఫోన్ స్క్రీన్స్ పూర్తిగా మింగేస్తున్నాయి. సరే, ఇదంతా కేవలం ఇంట్లో మాత్రమే జరుగుతోందా అంటే అదీ లేదు. దేవుని సన్నిధిలో ఫోన్ అనేది ఈరోజు మనందరినీ కలచివేస్తున్న ఒక చేదు నిజం. ఎంతో భక్తిగా చర్చికొస్తున్నారు, కానీ వాక్యం వినకుండా ఫోన్తో బిజీ అయిపోతున్నారు. ప్రార్థన జరుగుతుంటే మెసేజెస్ చెక్ చేసుకోవడం, క్రికెట్ స్కోర్లు చూడటం, గేమ్స్ ఆడటం, అసలు దేవుని సన్నిధిలో ఉన్నామన్న కనీస భయం లేకుండా మనసంతా ఈ లోకంలోనే ఉంచుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల గురించి బైబిల్ ఏం చెబుతోందో తెలుసా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట హెచ్చరిస్తున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు మనం ఎంత భయభక్తులతో, ఎంత శ్రద్ధగా ఉండాలో ఈ వచనం మనకు చాలా గట్టిగా గుర్తు చేస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరానికి మనం అసలు ఎందుకు వస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికా, లేక సెల్ ఫోన్ చూసుకోవడానికా? దేవుని వాక్యం పంచుకుంటూ ఉంటే ఆ సమయంలో చాటింగ్ చేస్తూ, స్క్రోల్ చేస్తూ కూర్చోవడం అంటే దేవుని వాక్యాన్ని లెక్క చేయకపోవడమే కదా. జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నామన్న ఫీలింగ్ కూడా చాలా మందిలో కనిపించట్లేదు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా అంగీకరించాల్సిన వాస్తవం ఇదే. సిగ్గుపడు క్రైస్తవుడా! అవును, దేవుని వాక్యం వినడానికొచ్చిన మన మనసు ఇప్పుడొక చిన్న నోటిఫికేషన్ సౌండ్ వినడానికి ఎంతో అలర్ట్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని సున్నితమైన స్వరం కంటే ఫోన్ రింగ్టోన్కే మనం వేగంగా స్పందిస్తున్నామంటే మన భక్తి ఏ స్థాయికి దిగజారిపోయిందో కదా. ఇక దీనివల్ల మన నిజ జీవితంలో ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఫోన్ మోజులో పడిపోయి ఎంతోమంది యువత తమ విలువైన చదువును పాడు చేసుకుంటున్నారు. రాత్రంతా మేల్కొని ఫోన్లు చూస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటూనే ఎవరికి వారు ఫోన్లలో మునిగిపోయి కుటుంబ సభ్యులతో కనీసం మాటలు కూడా కరువయ్యాయి. ఇక చిన్నపిల్లలైతే బయట ఆడుకోవడం మానేసి గేమ్స్కి భయంకరంగా బానిసలైపోతున్నారు. ఈ సమయం వృధా చేయడం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16లో ఒక అద్భుతమైన మాట ఉంది, చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. దేవుడు మనకు ఇచ్చిన సమయం చాలా అమూల్యమైనది. దానిని ఇలా పనికిరాని వీడియోస్ చూస్తూ గంటల తరబడి వేస్ట్ చేయడమంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే అవుతుంది కదా. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, మళ్ళీ అదే మాట అనక తప్పట్లేదు, సిగ్గుపడు క్రైస్తవుడా. ఎందుకంటారా? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏడవకుండా ఉండాలనో, లేక కాసేపు తమను విసిగించకుండా సైలెంట్గా కూర్చోవాలనో నేరుగా పిల్లల చేతిలోనే ఫోన్ పెట్టేస్తున్నారు. తెలియకనే తమ కన్నబిడ్డల భవిష్యత్తును వారే నాశనం చేస్తున్నారు. ఫోన్ల వల్ల కేవలం టైం మాత్రమే వేస్ట్ అవ్వట్లేదండి. ఈ చిన్న పరికరం ద్వారా ఎంత పాపం మన మనసుల్లోకి దూరిపోతోందో తెలుసా? అసభ్యకరమైన వీడియోలు, చెడు స్నేహాలు, పనికిరాని వ్యర్థమైన మాటలు, గాసిప్స్ ఇవన్నీ ఫోన్ ద్వారానే ఎక్కువయ్యాయి. ఇతరుల లైఫ్ని సోషల్ మీడియాలో చూసి కోపం, ద్వేషం, తీవ్రమైన అసూయ పెంచుకోవడం లాంటివి ఈ స్క్రీన్ ద్వారానే మనిషిలోనికి ప్రవేశిస్తున్నాయి. ఇలాంటి వాటి నుండే ఎలా తప్పించుకోవాలో కీర్తనలో
119:37 వచనంలో దావీదు చేసిన ప్రార్థన మనకు నేర్పిస్తోంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా తనను కాపాడమని దావీదు ప్రార్థిస్తే, ఈరోజు మనం మాత్రం ఈ ఫోన్ల ద్వారా వ్యర్థమైన పాపాన్ని ఉద్దేశపూర్వకంగా మన కళ్ళలోకి ఆహ్వానిస్తున్నాం. ఎంత విచిత్రం కదా! ఈ వ్యసనాల్లో చిక్కుకున్న పరిస్థితి చూస్తే సిగ్గుపడు క్రైస్తవుడా అనకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్కి అలవాటు పడిపోయి అప్పుల పాలైపోతున్నారు. ఆ భారం తట్టుకోలేక డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ల కుటుంబాలను సైతం నాశనం చేసుకుంటున్నారు. ఒక చిన్న ఫోన్ వల్ల ఎంతోమంది జీవితాలు ఇలా కుప్పకూలిపోతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? యాకోబు పత్రిక 1:26 చాలా స్పష్టంగా చెబుతోంది. ఎవడైనను తనను తాను అదుపు చేసుకొనని ఎడల అతని భక్తి వ్యర్థము. మన అలవాట్ల మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం చేసే భక్తి అంతా జస్ట్ వేస్ట్ అని దేవుని వాక్యం చెప్తోంది. మన చేతిలో ఫోన్ ఉండాలి, కానీ మన జీవితమే ఆ ఫోన్ చేతిలో బందీ కాకూడదు. మన ఆధునిక క్రైస్తవ జీవితంలో జరుగుతున్న అతిపెద్ద విషాదమేంటో చూద్దాం. భోజనం ముందు ప్రార్థన చేయడానికి మనకు టైం ఉండదు, కానీ ఆ ఫుడ్కి ఫోటో తీసి స్టేటస్ పెట్టడానికి మాత్రం ఎంతో ఆరాటం. బైబిల్ చదవడానికి 5 నిమిషాలు కేటాయించలేరు, కానీ రీల్స్ చుట్టానికి గంటలుంటాయి. దేవునితో ప్రార్థనలో ఉన్న సమయంలో ఒక్క నోటిఫికేషన్ సౌండ్ వస్తే చాలు, వెంటనే ప్రార్థన ఆపేసి ఫోన్ చూసే స్థితికి దిగజారిపోయాం. మనం మర్చిపోకూడదని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చర్చ్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసమో లేక కాలక్షేపం కోసమో వెళ్లే ప్లేస్ కాదు. అది పరిశుద్ధమైన దేవుని సన్నిధి. అక్కడికి వెళ్ళినప్పుడు మన ఫోన్కి కాదు, దేవుని వాక్యానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని కంటే ఆ మొబైల్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఉంది. అందుకే సిగ్గుపడు క్రైస్తవుడా అనే మాట మళ్ళీ వస్తుంది. కొందరు సేవకులు కూడా ఇప్పుడున్న రోజుల్లో ఫోన్ లేకపోతే ఎలాగండి అని సర్ది చెబుతూ విశ్వాసుల తప్పులను సమర్థిస్తున్నారు. వాళ్ళని హెచ్చరించి పరిశుద్ధంగా జీవించేలా చేయాల్సింది పోయి ఇలా చూసి చూడనట్టు వదిలేస్తుంటే దేవుని సంఘం తన పవిత్రతను ఎలా కాపాడుకోగలదు? దేవుని పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోకంలో అందరూ ఫోన్లకు అడిక్ట్ అయ్యారు కదా అని మనము అదే దారిలో వెళ్ళకూడదు. మన మనస్సు మార్చుకొని దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాలి. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో మనకొక ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది. ఈ లోకమును గాని లోకములోనున్న వాటిని గాని ప్రేమింపకుడి. సోషల్ మీడియా, వ్యర్థమైన వ్యసనాల మీద వ్యామోహం మనల్ని మెల్లమెల్లగా దేవుని ప్రేమకు దూరం చేసేస్తాయి. దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇప్పుడొకసారి ఈ 2 దారుల గురించి ఆలోచించండి. ఒకవైపు మన సమయాన్ని, మనసును బంధిస్తున్న రీల్స్, గేమ్స్, నోటిఫికేషన్స్. మరొక వైపు మనకు జీవాన్నిచ్చే బైబిల్, ప్రార్థన, దేవుని స్వరం. సెల్ ఫోన్ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే, కానీ అది మన ప్రార్థనా జీవితాన్ని, బైబిల్ చదవడాన్ని, మన కుటుంబ సంబంధాలను దూరం చేస్తే అది ఖచ్చితంగా ఒక పెద్ద ఆత్మీయ ప్రమాదమే అని మనం గుర్తించాలి. మనం ముగింపుకి వస్తున్నాం, కానీ ఒక్కసారి ఈ పాయింట్ ఆలోచించండి. ఈ చివరి దినాల్లో సాతాను మనుషులను దేనితో బంధిస్తున్నాడు? ఒకప్పుడు యుద్ధాలు, కత్తులు వాడేవాడేమో, కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా ఒక చిన్న మొబైల్ ఫోన్తోనే యావత్తు ప్రపంచాన్ని, క్రైస్తవుల మనసులను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాడు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని భయంకరమైన వాస్తవం. సో ఫైనల్గా మనం ఒక గట్టి తీర్మానం తీసుకుందాం. మన మనస్సు, సమయం మరియు మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఫోన్కి ఇచ్చే సమయం కంటే దేవునికి ఎక్కువ సమయం ఇద్దాం. రీల్స్ కంటే బైబిల్ చదువుదాం. నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే బదులు దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడదాం. అయితే వెళ్లే ముందు మీకు చిన్న ప్రశ్న. రేపుదయం నిద్ర లేవగానే మీ చేతిలోకి మొదటగా వచ్చేది బైబిల్ గ్రంథమా లేక మొబైల్ ఫోనా? ఎవరికి వారే ఈ ప్రశ్న వేసుకుందాం. మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.